అందరికీ శనార్థులలో మాస్ మల్లన ముచ్చట్లు పాడుపై మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక. ఇక పైనట్టే పాటు నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఇంటి అంత ఉత్తమ ముచ్చటనే ఉంటుంది కానీ ఏమున్నదని చెప్పి ఎంపీ ధర్మపురి అరవింద్ అనుకొచ్చిండు అనుకో రాదురి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు కావలం పార్టీ వాళ్ళకి ఎట్లాగో పడతా కదా కయ్యాలేగా. ఇక అదే ముచ్చట మీదకి వెళ్ళి మన సిఏఏ చట్టం గురించి తీసుకొచ్చి మాట్లాడే కదా. అగో నువ్వు దేశద్రోహి లెక్కనే మాట్లాడుతున్నావు, ఏమేరకనే నీకు అన్ని ఉత్తమ ముచ్చట్లు కాకపోతే అని చెప్పి తీసేసినట్టే మాట్లాడింది అనుకో రాదురి. అరే మొత్తం దేశాన్ని రోహింగ్యాలకు అడ్డలెక్క చేస్తట్టున్నారు మీరు, అరే భలే ఉన్నారు కదా మొత్తం మీద అని చెప్పి దంచి దమాంచి పెడుతున్నాడు అరవింద్. ఇక మరి ఉత్తమ్ కుమార్ వారు ఏమంటారు ఈ ముచ్చట మీదకి వెళ్ళి కానీ ఇక మంత్రిని పట్టుకొని కట్టిన అన్నకాడికి వాళ్ళ అభిమానులు ఉన్నారనుకో రాదు. మొత్తం మీద అయితే జవడం జోరు అవుతున్నది. ఒక పరి ఇక అరవింద్ ఏమన్నాడో ఇందాం రారి. హాగో తెలంగాణలో సిఏఏ అమలు చేయబోతున్నామని చెప్పుకొచ్చిండు కదా మంత్రి ఉత్తము. ఇక మాట్లాడిన మాటలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చిండులా. ఉత్తమ్ కుమారు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు, మొత్తం దేశద్రోహి లెక్కనే మాట్లాడుతున్నావు కదా, తెలంగాణను రోహింగ్యాలకు అడ్డగా మార్చేందుకు కుట్ర చేస్తున్నావా ఎట్లా అని మస్తుగా గరమైండులా. నెహ్రూనే సిటిజన్షిప్ యాక్ట్ తీసుకొచ్చిరని అరవింద్ చెప్పుకొచ్చిండు గీ తీరుగా. ఇక చూడుండ్రి మీరే. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు దేశంలో అమలు అవుతున్నది, ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఇలా తాత నెహ్రూ పెట్టిందే అది యాక్టు, ఇంప్లిమెంట్ చేయలే 70 ఏళ్ల నుంచి. కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో రిఫ్యూజీస్ గానే ఉంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణని రోహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా? సిఏఏ ఎన్ఆర్సీని అధికారికంగా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అధికారికంగా చెప్తున్నా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి స్పందించాలి. సిఏఏ అమలు చేయబోతున్నామని చెప్పేందుకు ఉత్తమ్ అసలు ఆయన ఏమన్నా హోంమంత్రా అని చెప్పి గీ తీరుగా ప్రశ్నించిండులా. ఉత్తమ్ ముచ్చట్ల మీద సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా స్పందించాలని డిమాండ్ చేసిండు గమండిగా. నల్గొండల కాంగ్రెస్ను ఓడించి ఉత్తమ్కి బుద్ధి చెప్పాలా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మంత్రి ఉత్తమ్ మీద ఫిర్యాదు చేస్తాం అని మస్తుగా గరమైండులా. మొత్తానికైతే ధర్మపురి అరవింద్. నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే గాని వీళ్ళు బాగుపడరు, మనం బాగుపడనియరు. రాజ్యాంగ సంక్షోభం తెచ్చే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది ఎట్లా నివారించాలనో 1948లో సర్దార్ పటేల్కి తెలుసు, 2024లో అమిత్ షాకు కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద క్యాబినెట్, యు ఆర్ అన్ అన్ఫిట్ ఫెలో. నెరికి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయొద్దులా అని. ఎంత గాలి పంక పార్టీ అయితే మటుకు ఇంత గాలి చేతలా అనులా. ముసలోళ్ళకి ముడుగోళ్ళకి చేతన అవుతుంది, చేత కాదు. ఇంటికి పోయి వాళ్ళు ఏమని ఇచ్చేటి ఉంటే ఇక వాళ్ళని మంచాలలో వేసుకొని కుర్చీలలో వేసుకొని ఎండకి తీసుకొని పోయి వాళ్ళు బేవసులు అయి పడితే ఎవరేం చేయాలి చెప్పురి. నెరికి ఇంత గాలికి చేతలా మొత్తం మీద అయితే ఆగమే ఉన్నది. ఇక ఈసారి మరి జనం ఎటు చేస్తారో ఏం కాదో కానీ ఇక చూసుకోరు. అయ్యా ఇప్పుడే ఇట్లున్నదంటే ఇక మళ్ళీ గెలిచిరా అంటే ఎట్లుంటుందో చూసుకోరి. మొత్తం మీద అయితే గాలి పంక పార్టీ వాళ్ళు అనిపించుకున్నారు కదా, గాలి చేయాలి, గాలి పడగే చేతలు చేయాలి, గట్ల అయితేనే నడుస్తుంది అన్నట్టు. అరే గంత ఘోరం అనోళ్ళ చేతనై చేతగాని వాళ్ళు ఉంటారు. ఇంటికే పోయి ఇవ్వాలి కానీ ఏదైనా ఉంటే గిట్లా తీసుకొని పోయి ఎండలు తిప్పితే ఏందన్నట్టు. జనం ఏం కావాలి? అగో అందుకనే సకదనం ఉంది కదా. ఇక ఓట్ల ముందు ఇవి వచ్చిన రాజకీయాలు చేస్తారు, వెనక సీర ఎట్లుంటుందో జనం చూపిస్తారు. కానీ రాగురు తాత ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ గాలిపంక పార్టీ నేతలు బరితెగిస్తున్నారు, చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఎర్రటెండలల్లా అవ్వ తాతలతోటి ప్రమాదకరమైన ఆటలాడుతున్నారల్లా. వృద్ధులకు రోగులకు ఇంటికాన్నే పింఛనియాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కూడా మంచాన వడ్డోళ్లను కూడా సచివాలయాలకు గవే మంచాలల్లా మోసుకొని వస్తున్నారు. లగిళ్ళంతా వీల్చైర్లల్లా మంచాలల్లా ముసలోళ్ళని మోసుకొచ్చుకుంటే డ్రామాలు ఆడుతున్నారు. ఇక కావాలంటే చూడుండ్రి మీరే గిళ్ళ కథలు. అది చూసినారులా. ఇప్పటికే ఎండతోటి ఓ పక్క మండబట్టే ముసలోళ్ళని ఎండ పూటగట్ల పట్టుకపోవడేంది ఇలా కథలు. కాకపోతే గీ తరలింపు దృశ్యాలని వీడియోలు తీసుకుంటా చీప్ పబ్లిసిటీ పొందాలని చెప్పి గీ కథలన్నీ వేస్తున్నారు గాలిపంక పార్టోలు. మంచాన పడ్డ వృద్ధులు ఇక పానం మంచిగా లేని రోగులకు ఇంటికాడికే పోయే పింఛనియాలని అధికారులు ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు. అయినా కూడా గాలిపంక పార్టీ నేతలు డ్రామాలతోటి మొత్తానికైతే గిట్ల రక్తి కట్టిస్తున్నారు అనుకోరాదుర్రి. టీడీపీతోనే గీ బాధలని వృద్ధులకు మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు గాలిపంక పార్టోలు. ఇక అసలైన ముచ్చట ఏంటిదంటే టీడీపీ వృద్ధులకు ఇంటికానే పింఛనిచ్చే ఏర్పాటు చేయాలని ముందుగాలటి నుంచే గొంతెత్తింది. పింఛన్ల కోసము ముసలోళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని చెప్పి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చింది. అయినా కూడా చిల్లర రాజకీయాలతోటి గాలిపంక పాటోళ్ళు గిట్లా ఆగమాగం చేతాలు చేయబట్టి ఇలా సకదనం పాడైపోను. ముసలోళ్ళు జగన్ వస్తేనే మళ్ళీ మీకు పింఛన్ వస్తుంది, లేకపోతే పింఛన్ రాదు గించన్ రాదు, టంచన్కి వచ్చి మాకే ఓటేయరాని మరి అడుక్కుంటుండో బెదిరిస్తుండో అర్థమైతే లేదు. ఎమ్మెల్యే ఈయన ఉన్నాడు కదా కేతిరెడ్డి, ఇక ఇదివరకే ఆడకట్ల
ఆడకట్టుకు తిరుగుకుంటా హలో అనుకుంటా అట్ట ఊపు కూడా పోతుంటాడు కదా. ఇక ఇప్పుడు బెదిరించే పని కూడా పెట్టుకున్నాడు అన్నట్టు. మీరు మాకు ఓటేస్తేనే మర్యాద పింఛన్ వస్తుంది, లేకపోతే రాదని బెదిరిస్తున్నాడు. ఇక గట్ట భయపడేది ఉంటే జనం తెలంగాణ ఎట్లయింది ఎరికే చూసినావుగా తాత. ఇక మీకు కూడా గట్టి అవుతుంది కథ. నువ్వు ఉరుకులాడి బర్రగాస్తే పొద్దుకుతుందా, ఊకటాలకే ఊకుతుంది. ఎందుకంత బెదిరింపులు కథలు? ఆగో ఇది ప్రచారం చేసుడా లేకపోతే ముసలోళ్ళని బెదిరించుడా? గిట్నే ఉంటాది. ప్రచారం చేసుకొని రావాలా గాని మీకు అవి రావు మీకు ఇవి రావని బెదిరితే ఏమన్నట్టు కథ. ఇక జగన్ వస్తేనే పింఛన్ వస్తుంది, లేదంటే రానే రాదు అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు గాలిపంక పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి. ఇక ఈ ముచ్చట మేరకు ఇంటింటికి తిరిగి ముసలోళ్ళ కాడికి పోయి పింఛన్దారులకు అయోమయానికి గురి చేస్తున్నాడు వాళ్ళ. ఇక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి తీరు మీద టీడీపీ నేతలు మస్తుగా మండిపడుతున్నారు. చేతనైతే ఏం అభివృద్ధి చేసిరో చెప్పాలా గాని గిట్లా భయపెట్టుడేంది, గంతేగాని అసత్య ప్రచారం చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చిరు మొత్తం మీద. ఇక వృద్ధులను భయభ్రాంతులకు గురి చేయొద్దని మస్తుగా మండిపడుతున్నారు. ఇక కావాలంటే గా వీడియో చూడు రోత్యాప మీకే తెలుస్తుంది. అది చూసినారులా ఎట్లా చెప్పుకొస్తున్నాడు. గింత అన్నాలం ఉంటుందా అనులా, గింత అంతర్గానం ఉంటుందా? అయినా గింతగానం గిట్లా చెప్పుకుంటున్నారంటే గాలిపంక పార్టీలకు ఎన్నుల మస్తు వణికే ఉన్నట్టున్నది. రాదు ఇక సర్కార్ అయిపోయిందన్న ముచ్చట మీద. ఇక ఎందుకంటే మరి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేకపాయే, జనాలకు కూడా బాగానే ఎరకాయే. ఇక అయిపోయింది ఇంతటితో అనుకున్నారు కావచ్చు, అందుకే గిట్లా భయపెడతాందుకు ఆగమాగం లెక్కలు చేస్తున్నారు. ఇలా సకదనం సావిట్లే పోను. ఏం రాజకీయాలు ఏపీలో అయితే బల రంగు తేలుతున్నాయి రాజకీయాలు చూడుర్రి. ఇక ఓట్ల ముందల పట్టాలు ఇస్తారు అని నకిలీ పట్టాలు ఇస్తున్నారట. ఇక రోడెంపటి ఉన్న జాగాలు అవి ఇవి ఇక మొత్తం మసిపూసి మారడుగా చేసి పట్టాలు ఇప్పిస్తారు అని ఇటు అధికారులు అటు కలెక్టర్ వీళ్ళందరూ పట్టించుకునేటట్టు కూడా చేయాలి కదా. మరి మొత్తానికైతే నకిలీ పట్టాల ముఠ అయితే గట్టిగానే లేచిందట. మరి ఎవరి భూమి ఎవరికి ఇస్తున్నారు ఏం సంగతి ఏం అర్థమైతే లేదు. అన్నిటికీ రాజకీయం రంగం ఉలుముకుంటారు. ఇక ఇక్కడ ఇస్తున్నామని అక్కడ తెస్తున్నామని వచ్చిరాని ముచ్చట్లు చెప్పుకుంటా ఇగో ఇప్పుడు నకిలీ పట్టాల కలకలం లేపిరనుకో రాదురిగా. చూడరు ఎట్లుందో కథ. కృష్ణా జిల్లాల నకిలీ పట్టాల ముచ్చట కలకలం రేపుతున్నది. ఎన్నికల ముంగల పెద్ద ఎత్తున దొంగ పట్టాల పంపిణీ జరుగుడుతోటి విపక్షాలు మస్తుగా గరం చేస్తున్నాయి. మచిలీపట్నంలో నకిలీ పట్టాల పంపిణీ ముచ్చట కొనసాగుతూనే ఉన్నది. రోడ్ సైడ్ ఆక్రమణలకు దొంగ పట్టాలు ఇస్తున్నట్లు రెవెన్యూ అధికారుల మీద మస్తుగా ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి ఫిర్యాదుతోటి జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన 3 మెన్ కమిటీ విచారణ కొనసాగుతూనే ఉన్నది. విచారణ జరుగుతున్న సమయంలో కొంతమంది వీఆర్ఓలు గాలిపంక పార్టీ నేతలకు దాసోహమయ్యి ఫేక్ పట్టాలు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. ముచ్చట చూడబోతుంటేనే కావాలంటే చూడుండ్రి. ఎంక్రోచ్మెంట్స్ ఇంకా రెగ్యులరైజేషన్ జరగలేదు. సో ఉండి కూడా ఇలాంటి పట్టాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్న విషయం మా నోటీస్కి తీసుకురాలేదు. సో డైమెన్షన్స్ తీసుకున్నారు, ఇదేది కూడా ఈవెన్ తహసీల్దార్ లెవెల్కి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా జరుగుతుంది. సో ఇంత కమిటీ ప్రొసీడింగ్స్ జరుగుతుంది, కమిటీ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఆ అమ్మాయి కూడా ఆ కమిటీ ఎంక్వైరీకి వచ్చింది, కానీ అప్పుడు కూడా ఈ విషయం చెప్పలేదు. జాయింట్ కలెక్టర్ మేడం ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అది గదన్నట్టు ముచ్చట. ఇక చూసినారులా ఇలా ఎక్కడ చూసినా గిసొంటి ముచ్చట్లే ఉంటాయి. గాలిపంక పాటోళ్ళయి కబ్జాలు గిట్లా ఆక్రమంగా మొత్తం పట్టాలు చేపించుకున్నాడు. ఇప్పటికే 11వ డివిజన్ వీఆర్ఓ శ్రీదేవి మీద సస్పెన్షన్ ఏటు పడ్డదట. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక నిబంధనలకు విరుద్ధంగా పట్టాల పంపిణీ చేసిందట వీఆర్ఓ శ్రీదేవి. ఇక ఈ ముచ్చట మీద పురాగా విచారణ చేసి సస్పెండ్ చేసినట్లు ఆర్డీఓ వాణి తెలుపుకొచ్చింది. ఫేక్ పట్టాల ఆరోపణల లోతుగా విచారణ చేస్తున్నట్లు వెల్లడించుకొచ్చిండ్రు. మొత్తం మీద ఇంకా మస్తుగా బయటపడతాయి అన్నట్టు. మరి ఎట్ట చేయాలి మరి? ఇప్పుడు అదేమో దేవుడా భక్తి అంటిని మరి కాళ్ళకి వేసుకుంటే మరి వేసుకోకపోతేనేమో ఎండ దంచి కొడుతుండే. ఇక ఏడుకని పోవాలి మరి. మొత్తం నీడలలో చెట్లు ఉండనియరు, ఇక నీడను ఉండనియరు, ఆగమాగం చేస్తారు, ఇట్లా చేస్తారు. మళ్ళీ మీదికి వెళ్ళి భక్తులే కోప్పడబట్టే భక్తులే కవర్లు వేసుకొని నడవబట్టే. శ్రీవారి బొమ్మున్నాయి కాళ్ళకి వేసుకుంటారనేమో వాళ్ళు అనబట్టే. ఇక వేసుకోకపోతే ఏమగాలుతున్నాయని వీళ్ళేమో ఏది దొరికినాయి అన్ని కాళ్ళ కిందకి వేసుకోబట్టే. ఎట్ట చేయాలి? తిరుపతికి అట్లా అవుతున్నాయి అనుకో రాదు. ఎండ అడ్డగోలి గుండుతోటి మస్తు ఇక భక్తి మరి చెప్పులు వేసుకొని పోయేది కాదా. ఒత్తికాల పోతాలకు కాలి పాడవుతున్నాయి మధ్యాహ్నం పూట. ఇక ఎట్లుంటుంది కథ? ఎక్కడి బోధనం ఏం సంగతి ఇది? ఏదో ఉడూరి కథ. గీళ్ళోళ్ళు కాళ్ళకు సంచులు కట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారని అనుకుంటున్నారా? తిరుమలలా ఎండ ఏడింది తట్టుకోలేక శ్రీవారి లడ్డు సంచులు ఉంటాయి కదనుల్లా, ఇక అవి కాళ్ళకు కట్టుకొని ఎదుర్కొంటా కనబడ్డారు ఈ భక్తులు. ఇక సామ్లోరిని దర్శించుకొని వచ్చిన భక్తులు ఇక లడ్డు కౌంటర్ కాడికి పోయి ఇక కాళ్ళు బాగా కాలుతున్నాయి కదా, ఎట్లా చేద్దాం ఏంది అని అనుకున్నారు కావచ్చు. ఇక గాడికి పోయి గుడ్డ సంచులను కొనుక్కున్నారు, కాళ్ళకు కట్టుకున్నారు. ఇక అటు ఇటు తిరుగుతున్నారు.
పరమ పవిత్రంగా భావించే లడ్డూలను క్యారీ చేసేటందుకు టీడీడీ అమ్ముతున్నది గీ సంచులను అక్కడ గస్వంటిది గీళ్ళ గిట్ల కాళ్ళకు కట్టుకున్నది చూసి అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు లగీలని. దేవుడు ప్రసాదాలు పెట్టుకునే సంచులను గిట్ల కాళ్ళకు కట్టుకునుడు ఏంది అని ఇక గాలి వేసిన తీరు మీద అక్కడున్న భక్తులు ఇక మస్తుగా గరమైతున్నారులా. భక్తులే కాదు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ కూడా బాగా గరమైతున్నారు అన్నట్టు. ఇక కావాలంటే మీరే చూడుండ్రి, అది చూసిరు కదా మీరే. ఇక సంచులు కట్టుకొని అటు ఇటు తిరగబట్టిరి. ఎండ యూత్తనేమో బగ్గు మనబట్టే ఇక చెప్పులు వేసుకోవద్దు కదా, ఇక సంచులే కట్టుకుందామని అనుకున్నారు కావచ్చు. అందు గురించి గిట్లా సంచులు కొనుకొచ్చుకొని కాళ్ళకు కట్టుకున్నారు. నువ్వద్దుగానే ఎండలు కూడా బాగానే ఉన్నాయి, ఏడు కూడా ఉండొచ్చు. అదేదో వేరే కవర్లు కట్టుకున్నా బాగానే ఉండేది కదా. దేవుళ్ళ అడ్డులు పెట్టుకునే సంచులు కట్టుకునేసరికి బాగా గరమైతున్నారు ఈ భక్తులు చేసిన పని మీద. ఇదేగా పని పాట లేనోడు పంచాయతీ చెప్పబోయింది అయితే ముచ్చటక్కున్న వారేతులు ఎక్కడ పని లేకపోతే ఏమన్నా చేసుకొని బతేంద్రా నాయన. ఈ అడ్డమరాత్రులు ముందల గడ్డలకు పోయి అవి చేసుడు ఇవి చేసుడు, మళ్ళీ క్షుద్ర పూజలు బొమ్మలు తయారు చేసుడు, ఏందో ఏమో పోరి. తెల్లారి ఉపాధి పనికి పోయే కూలీలు ఉంటారు కదా, వాళ్ళు పోయి చూసరికి వాళ్ళ విద్య అంతా బయట పెట్టిరట. వామో ఏంది కావచ్చు అని వీళ్ళు భయపడ్డారు. వీళ్ళు భయపడ్డ ముచ్చట ఊకుంటుందా, కెమెరా దాకా వచ్చింది అన్నట్టు. ఇంతగా ఆయన ఏం విద్య నేర్చిండు, అది నేర్చి ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ఏం కథో కానీ మరి ఇంతకు ఏడయింది ఏం సంగతి తెలియాలిగా. పోదాం రారులా, ఏం చేతబల్లో ఏం క్షుద్ర పూజలు పోరి. మంత్రాలకు చింతకాయలు రాలేరా నాయన అని చెప్పిన అయినారు. ఊర్లలో ఇంకా గీయే గుడ్డి నమ్మకాలు ఎడ్డి నమ్మకాలు చూడరు చక్కదానం పెట్టుందో. ఇంతగానో టెక్నాలజీ పెరుగుతున్న సమయం లాగి క్షుద్ర పూజలు అది అనుకుంటే జనాలను భయభ్రాంతులకు గురి చేసే ముచ్చట్లు కాకపోతే ఏంది చెప్పుండ్రి. పనిపాట లేకపోతే ఆయమన్న కాడ సప్పుడెంటు ఉండాలి కానీ గిదేం లెక్కలులో. చిత్తూరు జిల్లా ఏఆర్పురం మండలము మర్రిపల్లి శ్మశాన వాటికల క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నదుల్లా. మర్రిపల్లికి ఊరికి చెందిన ఉపాధి హామీ కూలి కోసము ఇక పని చేసేందుకు పోయిండ్రటగా అక్కడికి జనాలు. కాల్వ పక్క పొంటనే ఉన్న శ్మశానంలో బొమ్మలు గీసి ఇంకా విచిత్రంగా క్షుద్ర పూజలు చేసిన దృశ్యాన్ని చూసి మస్తుగా భయపడ్డారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఏదేమైనా పిసపిస బొమ్మలైతే భయపడరా చెప్పురి జనాలు. ఇక అక్కడ కూడా గదే జరిగింది. గతంలో కూడా గిదే ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు గుర్తించిండ్రట. ఇక ఇటుది ఖచ్చితందుకు స్థానికులు మస్తుగా భయపడుతున్నారట. రోడ్డు పక్క పొంటనే గిట్ల క్షుద్ర పూజలు చేసుడు మీద పోలీసుల నిఘా వైఫల్యమే అంటున్నారు స్థానికులైతే. ఇక చూడండి మీరేగా బొమ్మల్ని అది చూసినారు ఎట్లేసిండ్రో మొత్తం పసుపు కుంకి వేసి భయపడేటట్టే చేసిర్రు కదా. ఇక భయం కాదా చెప్పురి. శ్మశాన వాటికల గిసోటి బొమ్మలు ఎత్తాం పూజలు చేస్తాం అంటే అయినా గింతగానే టెక్నాలజీ పెరుగుతున్నది ఎట్లున్నది సమాజంలో చూడబోతుంటే. ఇక ప్రపంచం మొత్తం అరిచేతిలో కనబడుతున్నది. అయినా ఈ రోజులలో గిట్లా చేస్తున్నారంటే ఏమన్నట్టులా. అరే నిమ్మలమే పోలీసు వాళ్ళు నిమ్మలంగా చేయరా. వాళ్ళు ఇవ్వలే ఆ ట్యాక్సీ పేయర్స్ వాళ్ళని గౌరవించుకోవాలి. జరంత సుక్కు ఎక్కువ అవుతుంది. ఎక్కువ కాగానే ఏం చేస్తారు, ఏమైనా చేస్తారు వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం చేయాలనుకుంటారు మనం ఎట్లా చెప్తాం అప్పుడు. వాళ్ళ మనసులో ఏముంటే గదే అవుతుంది అన్నట్టు. ఇక మరి వాళ్ళ జోలికి పోతుకుంటారా. ఇక వాళ్ళ జోలికి పోకపోయినా ఊకోరు కదా. ఇక వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని బెదిరించుడు వసూలు చేసుడు ఆగమాగం చేసిరట. ఇటు పోలీసు వాళ్ళకి అని చెప్తామని పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళ మీదకే పొట్టు పోయిరన్నట్టు. ఇక తాతకు తలంబరాలు మాపడికి పడతాయి కావచ్చు. తీసుకుపోయినట్టు ఇద్దరిని. గవర్నమెంట్ని చాదాలి కానీ నేరు ఇంత బాధ్యత లేకుంటుంటే మటుకు బాగా ఇబ్బంది. పిల్లగా మీరు ఎంత తాగితే మటుకు సప్పుడు గంట మూలకు వండాలి. ఇష్టం వచ్చినట్టు ఆడితే ఊకుంటారా. ఇక మాపడుకుంటుందేమో తీరి. ఆగో పోలీసు వాళ్ళని కూడా నూకెత్తున్నారు కదా నువ్వు. తాగిన మత్తులో ఏం చేస్తున్నామో ఎరకలేనట్టున్నది పాపం గీళ్లకు. మహబూబాద్ జిల్లా మరిపేడ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి మీద మందు బాబులు గిట్ల ఈ రంగం సృష్టించిండ్రు. మందు తాగిన మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేసిండ్రల్లా. రహదారి మీద వచ్చిపోయే బండ్ల మీద నడుచుకుంటే వేటోళ్ళ మీదకి దాడికి ప్రయత్నించుడుతోటి జనాలు భయభ్రాంతులకు గురైండ్రు. ఇక అక్కడికి పోలీసులకు ముచ్చట చెప్పగానే గాళ్ళాడికి జల్ది నూరుకత్తిరి. ఇక పోలీసులను కూడా సైతం లెక్క చేయకుండా గాళ్ళ మీద ఈ రంగం చేసుడు తోటి రహదారి మీద వచ్చిపోయే బండ్లన్నీ భారీగా నిలిచిపోయినాయుల్లా. ఆఖరికత్తే ఓపిక నశించిన జనాలు తాగుబోతుల మీద తిరగబడి పట్టుకొని పోలీసుల బండ్ల ఎక్కిచ్చిర్రు. ఇక చూడుండ్రి కావాలంటే వచ్చిపోయే బండ్లను రాణిస్తలేవు పోనిస్తలేవు. ఇక నడుమల రోడ్డు పంట వేటలను ఆపి గాల మీదికి దాడికి పోవట్టిరి. అయ్యో ఎట్లా అని చెప్పి పోలీసు వాళ్ళు వస్తే గాలను కూడా లెక్క చేయకుండా ఆగమాగం చేస్తురి. ఇక నేను చెప్పుడు కాదులా, కావాలంటే మీరే చూడుండ్రి. అది చూసినారులా. మందు తాగినాక తైతక్కలాడతాం ఓలను కూడా లెక్క చేయమ్మా అంత ఈరులు లేరంటే మందంతా దిగినాక మళ్ళా ఏర్పడుతుంది అసలు ముచ్చట. ఇక గిట్లనే ఉంటుంది అన్నట్టు కథ. తాగేంత తాగి సప్పుడేంటి వచ్చి మలుసుకొని పంటారా, లేకపోతే రోడ్డు మీదకి పోయి మీరెంత మీ బిసాదెంత అని ఆగమాగం చేస్తామంటే ఆఖరికైతే మీకే ఇసాద లేకుండా చేస్తారు. ఇక చూడాలి మరి. పోలీసు వాళ్ళు టౌన్కు పట్టుకపోయినరు కదా, ఇక గట్టిగా లగ్గమన్నా చేస్తారు కావచ్చు. ఇక గివ్వనటి వాటి మై డాక్టర్ స్పేస్ సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.